దివి శివరాం మరి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఓవరాల్గా ఆయన కందుకూరు కాన్స్టిట్యున్సీలో 5 సార్లు పోటీ చేశారు. 94, 99 2 దఫాలుగా కూడా ఆయన విజయ కేతన ఎగరవేయడం జరిగింది. ఈ 2 సార్లు మైదర్ రెడ్డి గారి మీదే ఆయన గెలిచినటువంటి పరిస్థితి. 2004, 2009 ఈ 2 సార్లు మైదర్ రెడ్డి చేతిలోనే ఆయన ఓటమి చవిచూడటం జరిగింది. 2014లో పోతుల రామారావు చేతిలో మరి ఆయన 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో పోతుల రామారావు గారు అప్పట్లో వైసీపీ పార్టీ తరఫున టికెట్ తీసుకొచ్చుకోవటం జరిగింది. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున మనకి దివి శివరాం గారు కంటెస్ట్ చేశారు. ఆ పోరులో కూడా దివి శివరాం గారు ఓటమి చవిచూడటం జరిగింది. అప్పటి నుంచి 2019కు వచ్చేసరికి అక్కడ రాజకీయం మారింది. 2019లో మైదర్ రెడ్డి వైసీపీలోకి రావటం, పోతుల రామారావు తెలుగుదేశం పార్టీలోకి రావటం, 2014లో పోతుల రామారావు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా మరి 14లో అధికారం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయ్యారు. 2019లో ఆయనకే టికెట్ కేటాయించింది. 2019కు వచ్చేసరికి పోతుల రామారావు తెలుగుదేశం పార్టీ తరఫున, మానుగుంట మైదర్ రెడ్డి అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వైసీపీలో మైదర్ రెడ్డి చేరటంతో వారిరువురు మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. 2014లో కూడా దివి శివరాం మరి యాక్టివ్గా ఉన్నటువంటి దివి శివరాం 2019 సైలెంట్ మోడ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. 2024కు వచ్చేసరికి తనకు టికెట్ కేటాయిస్తారని ఆశపడ్డారు. అయితే 2024లో దివి శివరాం గారు లాస్ట్ వరకు ప్రయత్నం చేశారు. కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఒక యువ నేతను ప్రోత్సహించాలని వారు తెలుగుదేశం పార్టీ నాయకులైతే మరి ఇంటూరు నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించడం జరిగింది. ఆయనకు టికెట్టు శాంక్షన్ అయిన దగ్గర నుంచి కేటాయింపులు జరిగినప్పటి నుంచి కూడా ఇంటూరు నాగేశ్వరరావుకు దగ్గర బంధువు. సో ఆరోపణలో కూడా దివి శివరాం ఇంటూరు రాజేష్కు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు నుంచే ఇంటూరు రాజేష్ వర్గాన్ని దివి శివరాం ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేశారు. ఇంటూరు నాగేశ్వరరావుకు సపోర్ట్ చేయలేదని వారిద్దరి మధ్య కూడా ఇప్పటికీ ఆ వారు జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దివి శివరాం గారు పాల్గొంటున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే తోటి లోకల్గా కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారితో అనేక సందర్భాల్లో కూడా విభేదిస్తున్నటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో మరి ఇప్పుడున్నటువంటి కందుకూరు నియోజకవర్గాన్ని డివైడర్లు అయితేమి, సైడ్ డ్రైన్స్ అయితేమి, సెంట్రల్ లైటింగ్ అయితేమి, రోడ్స్ అయితేమి ఇప్పుడు కూటమి కొలువుదీరిన తర్వాత ఎమ్మెల్యే డెవలప్ చేయడం జరిగింది. ఆ ప్రస్థానంలో కందుకూరులో జరిగిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మాట్లాడుతూ మరి గతంలో కంటే ఇప్పుడు కూటమి కొలువుదీరినాక అభివృద్ధి జరిగిందనే విషయంలో కూడా తర్వాత అనేక సందర్భాల్లో కూడా దివి శివరాం గారు ఖండించినటువంటి పరిస్థితి. గతంలో తాము కూడా కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అవకాశం దొరికినప్పుడల్లా కూడా మీడియా ముందుకు వచ్చి దివి శివరాం గారు తలుక్కున మెరవటం జరిగింది. కొన్ని సందర్భాల్లో కూడా ఎమ్మెల్యే తోటి విభేదిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనేది చెప్తున్నటువంటి అంశం. రాబోయే ఎలక్షన్లో దివి శివరాం తమ్ముడిని రాజకీయంగా ముందుకు రావాలని ఆయన సంకల్పిస్తున్నట్టు తెలుస్తుంది. వయస్సు పైబడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నా రైతు కార్యక్రమాలన్నా కూడా దివి శివరాంకు ఎక్కువ మక్కువ. ఇప్పటికీ కూడా అనేక రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో దివి శివరాం గారు యాక్టివ్గా పాల్గొంటారని మనం చెప్పుకోవచ్చు. కందుకూరు నియోజకవర్గంలో ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి దివి శివరాం బర్త్డే సందర్భంగా ఆయన మరిన్ని బర్త్డే వేడుకలు జరుపుకోవాలని, ఎప్పుడు కందుకూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం పెట్టినా కూడా అధికారం ఉన్నా లేకపోయినా తలుక్కును మెరిసేటువంటి వ్యక్తి దివి శివరాం. సో రాజకీయాల్లో వివాదాలు, అదేవిధంగా రాజకీయాల్లో ఒకరిపై ఒకరు మనస్పర్ధలు అనేవి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎక్కువ. మరి వాటన్నిటిని అధిగమించి మళ్ళీ రాజకీయంగా కూడా శివరాం కుటుంబం ముందుకు రావాలని అక్కడ ఉన్నటువంటి కొంత కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా ఆశపడతా ఉన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి దివి శివరాం కందుకూరు రాజకీయాల్లో కూడా మరి వారి కుటుంబం 10 కాలాల పాటు ఉండాలని ఈరోజు బర్త్డే సందర్భంగా కూడా వారి అభిమానులు వారంతా కూడా దివి శివరాంకు ఆశీర్వచనాలు అందిస్తున్నారని మనం ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. దివి శివరాంకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రులతో కూడా ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దివి శివరాం యాక్టివ్ అవుతారా? రాబోయే రోజుల్లో శివరాం కుటుంబానికి రాజకీయంగా పదవుల్లో కేటాయింపులు జరుగుతాయా లేదా అనేది మీ స్పష్టమైన కామెంట్ను కూడా తెలియజేయండి.